మీరందరూ సింగం సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో హీరో సూర్య పోలీస్ అధికారి పాత్రలో విలన్ డానీని పట్టుకునేందుకు పరుగులు తీస్తాడు. అలాగే సముద్రంలో చేజింగ్ చేసి విలనాట కట్టిస్తారు హీరో సూర్య. అదే తరహాలో చేజింగ్ సీన్ ఏపీలోని కాకినాడలో జరిగింది. కానీ ఇక్కడ చేజింగ్ చేసింది మాత్రం ఐపీఎస్ కాదు, ఐఏఎస్. కాకినాడ వద్ద తీరప్రాంతం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ తీరప్రాంతం నుండే రేషన్ బియ్యం అక్రమంగా సాగుతుందని రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. అది కూడా పెద్ద ఎత్తున అక్రమ రవాణా సాగుతుందని సమాచారం నేరుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కస్టమ్స్ అధికారులకు తెలిసింది. చిన్న చిన్న ఓడల ద్వారా ఈ బియ్యం అక్రమ రవాణా సాగుతుందని సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, రెవెన్యూ సివిల్ సప్లై అధికారులతో పాటు స్థానిక పోలీసులను తీసుకొని సముద్రంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన బియ్యం అక్రమ రవాణాదారులు తమ ఓడల స్పీడ్ పెంచారు. అదే తరహాలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్తో పాటు అధికార యంత్రాంగం కూడా అదే స్పీడుతో వాటిని చేజింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ సీన్ పూర్తిగా సింగం సినిమాను తలపించేలా సాగగా స్థానిక ప్రజలు సైతం అసలేం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరకు జిల్లా కలెక్టర్ మోహన్ అనుకున్నది సాధించేశారు. సముద్రంలో చేజింగ్ చేసిన అధికారులు ఎట్టకేలకు భారీ ఓడలో 5 కంటైనర్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. వెంటనే ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఒడ్డుకు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అసలు ఈ బియ్యం ఎక్కడి నుండి ఎక్కడికి ఎగుమతి అవుతున్నాయో తెలుసుకునేందుకు ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ సైతం ప్రారంభించారు. ఇంత పెద్ద ఎత్తున రేషన్ అక్రమ రవాణా సాగుతుండగా దీని వెనుక ఎవరి అండదండలు ఉన్నాయన్నది విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సమీపంలోనే రేషన్ అక్రమ రవాణా దందాను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సారథ్యంలో ఆట కట్టించడంతో అధికారుల తీరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న రహస్య హస్తమెవరిదో తేలాల్సి ఉంది. సార్ అక్కడ రైస్ చూడండి సార్. పికప్ ఒకసారి బాబు పైన పచ్చు బ్రో ఆర్టీఓ గారు అక్కడే ఉండమని చెప్పండి. ఆర్టీఓ గారు వెళ్ళి మీరు ఆగండి. కూర్చొని ట్రై చేయండి. మామూలుగా అవుతుంది.
కవర్ వేస్తారు ఈ కర్నూలు సార్ కదా అదే కెమికల్ కప్పు కప్పు అది కూడా ఒక శాంపుల్ తీసుకొచ్చింది చారం కలుపుకుంటాను కెమికల్ వేస్తాను అక్కడ పైప్ పైకి వెళ్ళిపోతుంది ఇదేం కెమికల్ ఇది ప్రొడక్షన్ తయారు చేయాలి ఇమ్మీడియట్గా అయిపోతుందా కింద లేవంటారు కనిపిస్తుందా విజిల్ ఇన్స్పెక్షన్లో తీసుకెళ్తాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో చూద్దాము ఎలా జరుగుతుంది ఎంత ఉందనేది చూసాను. సో మొత్తం 5 హ్యాచెస్ ఉన్నాయి. ఆల్ 5 హ్యాచెస్కి అలాంగ్ టెక్నికల్ టీమ్ రోజు వెళ్ళడం అండ్ శాంపిల్స్ మన కెమికల్స్ తీసుకెళ్ళి చెక్ ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్లో మనం చెక్ చేస్తున్నాము అలాగే అక్కడ మీకు శాంపిల్స్ అది ఎనివే మా కెమెరామెన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఇట్ సర్ప్రైజ్ ఆల్సో వెయిట్ చేయలేకపోయింది. సో చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీ గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. లోడింగ్ జరిగిన వాటిలో క్లోజ్ టు 640 టన్స్ మనకు వీడియోస్ రైస్లో కనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్గా మనం సీజ్ చేసి బ్యాంక్ యాక్ట్ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తాం, కొంచెం కాంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాం. మోర్లెస్ అంతా బాయిల్ రైస్ అలా ఉంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్
మీరు పెట్టారు, కాలింగ్ మీరు చేస్తారా? వెదర్ కాలింగ్ మేము చేస్తాం. అది మా ఆర్డర్ చేసుకుంటారు కదా. దీని నుంచి మొత్తం ఆల్ కంపార్ట్మెంట్ ఈచ్ కంపార్ట్మెంట్ ఎంత సైజ్? Okay. So, Chief?